డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తున్న ఆల్మోస్ట్ యాప్ అయితే మీకైతే టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటే ఇచ్చానండి డిస్క్రిప్షన్లో. దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయండి. ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో లభిస్తుందండి. ఇంతకుముందే ఈ ఫాంట్ అనేది ఒక వీడియోలో చెప్పేశానండి. అదే ఫాంట్ అండి. మళ్ళీ కావాలంటే మీకు ఇచ్చేస్తానండి డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫాంట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఫోటో ఉంటుందండి. ఇక్కడ కింద ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళి స్టార్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నాకు అయితే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేసి మీకు చెప్తానండి. ఇక్కడ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. ఇలానే చేయండి. ఇక్కడ మీరు మీ ఫోటో మంచిగా సెట్ కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ అనేది తీసేసేయండి. ఎఫెక్ట్స్లో వెళ్ళి మిర్రర్ ఎఫెక్ట్ అనేది తీసేసి మీ ఫింగర్తో మంచిగా సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుందండి. ఇక్కడ పైన ఈ ఫోటో కూడా రీప్లేస్ అనేది పెట్టేసేయండి. కలర్ అండ్ ఫిల్ స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంకో ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకు రండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఇంకో ఫోటో ఉంటుందండి. ఆ ఫోటోని కూడా రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టాలంటే ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది వచ్చేసిందండి. ఇక్కడ లాస్ట్లో ఫోటో పెట్టాలంటే పెట్టేసేయండి. లేకపోతే తీసేయడానికి డిలీట్ చేసేసేయండి లాస్ట్లో. ఇక్కడ 2 ఫోటోస్ అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. లాస్ట్లో 3 ఫోటో కూడా మంచిగా సెట్ అయిపోతుందండి. ఇక్కడ ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో లభిస్తుందండి. అక్కడ నుంచి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరైతే ఫస్ట్గా జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కెమెరాని అయితే ఆన్ చేసుకొని తర్వాత షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో ఎంతో క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.